అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 2 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఎవరూ నీకు దారి చూపకపోతే నువ్వే కొత్త దారి సృష్టించు. నీ అడుగులు ధైర్యంగా ఉంటే ప్రపంచం నిన్ను అనుసరిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 2, 2026 వారం శనివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 5:53, సూర్యాస్త సమయం 6:32, చంద్రోదయం 7:16, చంద్రాస్త సమయం 6:34. ఈరోజు తిథి పాడ్యమి. మే 1 రాత్రి 10:52 నుంచి ప్రారంభమయ్యి మే 3 రాత్రి 12:50 వరకు పాడ్యమి ఉంటుంది. తదుపరి విధియ ప్రారంభమవుతుంది. నక్షత్రము విశాఖ. మే 2 ఉదయం 4:35 నుంచి మే 3 ఉదయం 7:09 వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది. పూర్తిగా విశాఖ నక్షత్రమే ఉంటుందండి. ఈ రోజున రాశి తులారాశి. మే 3 రాత్రి 12:29 వరకు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రోజున యోగం వ్యతిపాత. మే 1 రాత్రి 9:13 నుంచి మే 2 రాత్రి 9:44 వరకు వ్యతిపాత ఉంటుంది. తదుపరి వార్యాన. కరణం బాలవ. మే 2 ఉదయం 11:49 వరకు. తదుపరి కౌలవ. మే 3 రాత్రి 12:50 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 10:47 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు. దుర్ముహూర్తము ఉదయం 5:54 నుంచి ఉదయం 7:32 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుంచి ఉదయం 10:38 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 5:53 నుంచి ఉదయం 7:28 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:18 నుంచి ఉదయం 5:06 వరకు. అమృతకాలం రాత్రి 9:24 నుంచి రాత్రి 11:10 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము రత్నాకరుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గజేంద్రుణ్ణి ఎవరు రక్షించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదైనా అంటే ఈరోజైతే పంచాంగం ప్రకారం ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 3 తెల్లవారుజామున 5:53 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 2 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనిలో మీరు విజయంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.